నిజామాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఆర్మూర్ బైక్ల స్కామ్ కేసులో పోలీసులు కూపిలాగుతున్నారు. ఈ స్కామ్ లో రాజకీయ ప్రమేయం లేదని పోలీసులు చెబుతున్నా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన బైక్ స్కామ్ ఘటనలు ఆర్మూర్ పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని 9 మంది నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు 27 బైకులను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొంది. మనతోటి ప్రస్తుతం ఏసీపీ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కేసుకు సంబంధించి వివరాలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఇది మనకు వట్టేపల్లి అని చెప్పి రాజేంద్రనగర్ ప్రాంతంలో ఉంటుంది. ఇది ఆరాం గారు ఏరియాలో. ఇక్కడ షాయిద్ అలీ అని చెప్పి అక్కడ ఉంటాడు. అతను ఏం చేశాడంటే కొంతమంది దగ్గర ఈ ఆధార్ కార్డులు, తర్వాత ఈ గుర్తింపు సరి అయినటువంటి ఇల్లు నెంబర్ సరిగ్గా లేనటువంటి వాళ్ళ దగ్గర పాన్ కార్డు, ఆధార్ కార్డు అది చేసి దానిలో కొంత మార్పిడి చేసి ఈ ఒమర్ అని చెప్పి మనకి క్లాసిక్ మల్టీ బ్రాండ్ వెహికల్స్, ఇది 2 వీలర్స్ అమ్ముతారు. ఇతను ఈ షాయద్ అలీ ఇద్దరు ఒక మోసపూరితంగా మనం ఈ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాయేసి మనం ఈ అమ్ముకొని రెట్టింపు లాభాలు తొందరలోనే సంపాదించాలని ఒక మోసపూరిత ఒక స్కీమ్ను రూపొందించుకొని ఈ స్కీమ్లో భాగంగా వాళ్ళు ఏం చేసినట్టు ఈ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు కలెక్ట్ చేసి ఈ ఫైనాన్స్ వాళ్ళకి అప్లోడ్ చేసి దానిలో వాళ్ళకు 0 సిబిల్ స్కోర్ ఉన్నా కానీ లోను మంజూరు చేయించుకొని దీనిలో కొంతవరకు ఈ ఫైనాన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ ఆఫీసర్స్ను మేనేజ్ చేసుకొని వాళ్ళకు కొంత అమౌంట్ ముట్ట చెప్పి అది ఎలాంటి అడ్డంకులు లేకుండా లోన్ శాంక్షన్ చేపించుకున్నారు. అట్టి వెహికల్స్ని ఎవరైతే పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకున్న వాళ్ళకు వ్యక్తులకు ఇవ్వకుండా వీళ్ళు కొంత ఒక అయాన్ అని చెప్పి, తర్వాత మనకు మహమ్మద్ యాసీన్ అని చెప్పి కామారెడ్డి ఏరియా అతను, వీళ్ళను నియమించుకొని ఏజెంట్లుగా నియమించుకొని వాళ్ళకు ఒక 2,000-3,000 రూపాయలు బైక్కు అమ్మి పెట్టినందుకు చెప్పి వాళ్ళ ద్వారా మా ఆర్మూర్ ఏరియాలో మనకి ఇందల్వాయ కానీ, దర్పల్లి కానీ, ఆర్మూరు ప్రాంతంలో అంకాపూర్ కానీ, మిర్జాపల్లి, మైలారం ఇట్లా ఈ ప్రాంతాల్లో కొంతమంది ఏజెంట్లుగా నియమించుకొని వాళ్ళ ద్వారా ఈ బైకులు ₹1,00,000 బైక్ను 50,000కు వస్తుంది, మీకు తర్వాత మేము 6 నెలల తర్వాత మేము దీనికి రిజిస్ట్రేషన్ కాగితాలు కూడా చేపిస్తాము, ఎలాంటి అడ్డంకులు ఉన్నాయని చెప్పి నమ్మబలికి వాళ్ళ మోసపూరితంగా అంటగట్టారు. ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫిర్యాదుతో ఆర్మూర్లోనే కేసు నమోదైందా, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఏదైనా కేసులు నమోదు చేశారు? ఇది గతంలో ఒకటి మనకు ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు మన రాచకొండ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒక కేసు, మన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒక కేసు చేసినట్టు తెలిసింది. అది మలక్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అది కూడా సెపరేట్ ఒక కేసు ఇట్లాంటిదే సిమిలర్ అఫెన్స్ జరిగినట్టు తెలుస్తున్నది. మన దగ్గర మాత్రం ఇప్పుడు ఇది కాకుండా ఇంకా మిగతా ఫైనాన్స్ కంపెనీల నుండి కూడా లోన్లు తీసుకొని వీళ్ళే ఇదే వ్యక్తులు కొంత ఇంకా వెహికల్స్ 2 వీలర్స్ అమ్మినట్టు తెలిసింది. వీటిని కూడా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళని కస్టడీకి తీసుకొని మేము ఆ వెహికల్స్ని కూడా స్వాధీనపరచుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈ బైక్ స్కామ్ వ్యవహారంలో ఇప్పటికే కొంతమంది ఫైనాన్స్ కంపెనీలు, అదేవిధంగా వివిధ ఏజెంట్లు, అంతేకాకుండా ఆటోమొబైల్స్ సంబంధించిన దుకాణాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అవునండి, ఇప్పుడు అంటే మనకు ఇందులో ఇప్పుడు మనకు ఏదైతే ఆ షోరూమ్ అతను కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏజెంట్లను మిగతా మనకు ఇక్కడ లోకల్ ఏజెంట్స్ కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో, వాళ్ళు మోసపూరితంగా అమ్మ చెప్పినారో, వాళ్ళు ఏదైతే దీని ద్వారా ఏదైతే లాభాలు తీసుకున్నారో వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఆర్మూర్ బైక్ స్కామ్ సంబంధించి ఇప్పటికే రాజకీయ దుమారం లేగుతుంది. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే మీరంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీన్ని మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఇది ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసు చేస్తుంది, లేదంటే ఒక ఏజెన్సీ చేస్తుంది. దాన్ని వాళ్ళు చేసుకొని ప్రైవేట్ వ్యక్తులు ఏదో వాళ్ళకు ఒక ఏ ఉద్దేశంతో చేసినారో అది మాకు అర్థం కాలేదు. దీనిలో ఏదైనా అట్లాంటి వాళ్ళు ఎవరైనా వ్యక్తులు, ఎలాంటి వ్యక్తులున్నా ఇన్వాల్వ్ ఉన్నా తప్పకుండా వాళ్ళని మేము వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఈ మనకు ఉన్న సమాచారము, ఆధారాలు, అంటే ఈ నేరానికి జరిగినటువంటి ఏదైతే అందులో ఇమిడి ఉన్నటువంటి వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. వాళ్ళందరినీ మీద తప్పకుండా కేసు చేస్తాం. ఇప్పటికే మనం 9 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించినాం. ఎవరిని కూడా పారదర్శకంగా నడుస్తుంది, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్. అది పార్టీలకు అయితే ఇప్పుడైతే మనకు అంటే
లోకల్ కార్యకర్తలు ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ బేస్డ్గా ఏమైనా వాళ్ళు అది ఉంటే ఉండవచ్చు, కానీ ఒక రాజకీయ పార్టీ ఇంట్లో ఇన్వాల్వ్ అయింది అనేది ఇంతవరకు అది రాలేదు. ఇటీవల సైబర్ క్రైమ్కి సంబంధించిన నేరాలు పెరుగుతున్నాయి. ఇలాంటి నేరాలు అదుపు చేయడానికి మీరు ఎలాంటి సూచనలు ఇవ్వస్తున్నారు? మేము అంటే మీ మీడియా ద్వారా ముఖ్యంగా అందరికీ ప్రజలకి అమాయకులు చాలామంది మోసపోతున్నారు. మేము రిక్వెస్ట్ చేసేది, మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏ స్కీమ్ అయినా మనకు తొందరగా పెట్టుబడి రూపకంగా పెడితే రెట్టింపు అవుతుంది, 3 రెట్లు అవుతుంది అని చెప్పడం అనేది మోసపూరితము. అట్లాంటివి జరగాయి. తర్వాత ఏ వస్తువు కూడా సగం రేటు, దాని అసలు విలువ కన్నా సగం రేటుకు రావడం అనేది జరగది. అది గుర్తించాలి. మనకు చాలా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని, లేకపోతే పోంజీ స్కీమ్స్ అని, లేకపోతే ఒక ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేస్తే మీకు ఇంత డబ్బు సంపాదించవచ్చు అని చెప్పి చాలా మోసాలు జరుగుతున్నాయి. రకరకాల మోసాలు మీరు అందరూ మేము ఇప్పుడు రోజు ఈ సైబర్ క్రైమ్ అయితేనేమి ఇట్లాంటి స్కీములు రోజు మనం పోలీసు వారు వాళ్ళ సాధ్యమైనంత వేరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. మీరు దయచేసి ఇట్లా ఎవరైనా మోసగాళ్ళు మీకు అంటగట్టడానికి ప్రయత్నం చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ టేక్ డెఫినెట్లీ యాక్షన్ అగెన్స్ట్ దోస్ ఫెలోస్. ఈజీ మనీని సంపాదించడం కోసమే బైక్ స్కామ్ వెలుగులోకి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పటికే 27 మంది సంబంధించిన బైకులు స్వాధీనం చేయడంతో పాటు 9 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్తున్నారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేస్తున్నాం, మరింత లోతుగా పురోగతి సాధించేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టిందని కూడా ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM టీవీ ఆర్మూర్.